సతీష్ గారు చెప్పండి, నిన్న హరీష్ రావు చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా తిప్పికొడతారు ఈ రైతు భరోసాకు సంబంధించి? బీఆర్ఎస్ వాళ్లకు ఏం పని పాట లేకుండా పోయిందండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వీళ్ళు ముప్పేట దాడి అంటే సంవత్సర కాలం కూడా కాలేదు మేము అధికారంలోకి వచ్చి. ఈ రోజు మొత్తం రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పడేసి ప్రజల నెత్తిన భారాన్ని మోపి ఈ రోజు బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజాపాలన పైన దాడి చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒకవైపు బామర్ది, ఒకవైపు బావా, ఒకవైపు ఇంకో ఎమ్మెల్సీ కవిత, అదే రకంగా కేసీఆర్. అసలు ఏంటండి ఇది? అసలు మేము వాస్తవానికి ఎకరాకు 7.5 వేలు ఇస్తామని చెప్పినాం. ఇప్పుడు 6,000 రూపాయలు ఇవ్వడానికి రేపు 26 నుంచి రెడీ అవుతుంది. అదే రకంగా ఈరోజు మేము దీన్ని ఖచ్చితంగా 7.5 వేలు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మాకు 4 సంవత్సరాల పాలన ఉంది. ఇంకా ఈ పాలనలో పూర్తిగా ఎకరాకు 7.5 వేలు ఇస్తానది ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అప్పుల పాలైపోయింది. ఈ రోజు రోజుకు ఒక నెలకు 12,000 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ వస్తే ఈ బడ్జెట్ లో టోటల్ గా 8,000 రూపాయలు పూర్తిగా 8,000 కోట్ల రూపాయలు ఈ వడ్డీలకే పోతున్నాయండి తీసుకొచ్చిన అప్పులకు. అసలు ఈ అప్పులు ఎవరు చేయమన్నాడు, ఎవరికి పెట్టిండ్రు? వీటన్నిటి గురించి విచారణ మొదలు పెట్టే వరకల్లా ఏదో మమ్మల్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు, రోడ్డు మీద కొట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ హరీష్ రావుకు, ఈ కేటీఆర్ కు అసలు సిగ్గు, లజ్జ, మానవ మర్యాద ఏమైనా ఉంటే వీళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన వీళ్ళ చేతిలో జరిగిన తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత, 7.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరిని పెట్టింది, ఎవరికి ఇచ్చింది? ఈరోజు అష్ట కష్టాలతో ప్రభుత్వం నడుస్తుందండి. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలా, మీరు తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టాలా. ఈరోజు ఈ వడ్డీలు కట్టడానికి, అప్పు తెచ్చిన వడ్డీలను కట్టడానికి మళ్ళీ తిరిగి అప్పులు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందండి. అయినా కూడా అసలు కడుపు కట్టుకొని ఎలాంటి దానికి లేకుండా అసలు ఎంత బ్రహ్మాండంగా పాలన నడిపిస్తున్నాం. ప్రజలు వీళ్ళ కూతురు తప్ప ప్రజల కూతురు కావండి. వీళ్ళు మాట్లాడే హరీష్ రావు మాటలే కానీ, కేటీఆర్ మాట్లాడే మాటలు కానీ ఈ ప్రజల మాటలు కావు. ఇవి వీళ్ళ మాటలు. వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనే ఒక కుట్రతో వీళ్ళు మాట్లాడుతూ తప్ప వేరేది మాత్రం కాదని చెప్పేసి మేము సమాధానం చెప్తున్నాం.